ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు స్టీఫెన్ పాల్, దహించు అగ్ని జ్వాల చర్చ్, దిర్శించెర్ల. ఓకే, జరుగుతున్నటువంటి పరిణామాల గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొన్నటి రోజున అజయ్ బాబుని అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది? పగడాల ప్రవీణ్ కుమార్ హత్య గురించి అతను మాట్లాడడం, దాన్ని బట్టి అరెస్ట్ చేసినని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది మనకి. కానీ భారతదేశంలో ప్రశ్నించే హక్కు లేదా? మాట్లాడే హక్కు లేదా? స్వేచ్ఛ హక్కు లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘపరుస్తున్నారా? ఒకసారి ఆలోచించాలి. జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి క్రైస్తవుల మీద దాడులను ఖండించినప్పుడు, వాస్తవాలను బయటికి చెప్పండి అని అడిగినప్పుడు, వాస్తవాలను బయటికి చెప్పకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తే ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ్యం భారతదేశంలో ఒకవేళ హంతం చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకి మాట్లాడే స్వేచ్ఛ లేదా? కొన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తే, గమనించినట్లయితే అలానే అర్థమవుతుంది. నిజంగా నేను చెప్తున్నానండి, అజయ్ బాబుని అరెస్ట్ చేశారు, ఇంకా ఎవరినైనా మీరు అరెస్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఏదైనా సరే మీరు చేయగలుగుతారు. నేను అరెస్ట్ చేసినటువంటి పోలీసు అధికారులని తప్పు పట్టడం లేదు. వారు తప్పుగా చేసింది, వారికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి, వారికి ఉన్నటువంటి పై అధికారులు చెప్పినటువంటి దాన్ని బట్టి వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారు. ఆయన ఒక్కడే పోలీసు ఒక అధికారి, లోకల్ ఎస్ఐ గారిని ఒక అధికారి వచ్చేసి తీసుకోడు. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వహిస్తుంది. పోలీసు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, నాకు తెలుసు. కాబట్టి నేను ఒక విషయం నేను చెప్పగలుగుతున్నానండి. మీరు ఎంతగానైతే ఏంది రూప్ మాపాలి, పగడాల ప్రవీణ్ కుమార్ హత్యని పక్కద్రోవ పట్టించాలి అనే ఆలోచన కలిగి అరెస్టులు చేస్తే ఆ కేసు క్లోజ్ అవుతుందనో, లేకపోతే కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనుకుంటున్నారేమో. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఈరోజు అజయ్ బాబుని అరెస్ట్ చేయొచ్చు, ఇంకొకరిని అరెస్ట్ చేయొచ్చు. ఏది జరిగినా కానీ 100% నేను చెప్తున్నానండి, ప్రజలలోకి ఒక సంకేతం అనేది వెళ్తుంది. భారతదేశంలో మనం ఉన్నాం, మనం అందరం కూడా భారతీయ పౌరసత్వం కలిగిన వారిని. ఎవరైనా సరే తన స్వేచ్ఛ హక్కు కలిగి ఉంటారు, సమానత్వ హక్కును కలిగి ఉంటారు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటివి. ఈరోజు 299 BNS సెక్షన్ కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఒకవేళ వర్తించవచ్చేమో. కానీ ఆయన కంటే ఎక్కువగా మాట్లాడిన వారు లేరా? హిందువులలో లేరా? క్రైస్తవులను హింసించలేదా? విమర్శించలేదా? అంతకంటే ఎక్కువ ఎవరు ఏం మాట్లాడలేదా? అందరికంటే ఈయన ఎక్కువగా మాట్లాడా? నేను ఆ యొక్క సెక్షన్ గురించి నేను నైట్ టైంలో బాగా సెర్చ్ చేశాను, స్టడీ చేశాను. ఏంటి, ఎలా ఆయన అరెస్ట్ చేయడానికి ఇది ముఖ్య కారణమా అని. ఇతని కంటే ఇంకా దారుణంగా ప్రైజ్లాడయ్యా, రండి రండి రండి, అది తీసుకోండి, రండి అది తీసుకోండి. దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? దయచేసి గమనించండి ప్రజలారా. క్రైస్తవ్యాన్ని మీరు అంతం చేయాలి అనుకున్నట్లయితే అది ఎవరి వల్ల కాదు. క్రైస్తవులు చాలా జ్ఞానవంతులు, క్రైస్తవులు ప్రేమను పంచేవారండి. నిజంగా ఈరోజు అజయ్ బాబుని అన్నని అరెస్ట్ చేయటము చాలా దారుణం. ఎంత దారుణం అంటే, ప్రశ్నించేవాడిని అరెస్ట్ చేసినట్లయితే ఎవడు కూడా ప్రశ్నించరు అని మీరు అనుకుంటున్నారేమో. ఎవ్వరు కూడా మాట్లాడరు, భయపడి ఆగిపోతారు అనుకుంటున్నారేమో. ఎవ్వరు కూడా ముందుకు రారు అనుకుంటున్నారేమో. మీరు ఎంతగా అనగత్రొక్కాలని ఆలోచించినా కానీ, మీరు ఎంతగా అనగత్రొక్కాలి, రూపు మాపాలి అనుకున్నట్లయితే కానీ మీరు ఏమి చేయలేరు. అరెస్టులతోటి ఎవరు భయపడరు. ఈ రోజుల్లో భయపడే వాళ్ళు న్యాయస్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.
న్యాయస్థానాలలో న్యాయం జరిగిద్దనే నమ్మకం క్రైస్తవులకు ఉంది. ఈ రోజు పగడాల ప్రవీణ్ కుమార్ది అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయడం జరిగింది. చూడండి ఎంత దూరం పోయింది చూడండి. మాకు అవన్నీ మా భారతదేశం యొక్క విలువలను మేము కాపాడే వాళ్ళం క్రైస్తవులుగా. మా భారతదేశం ఎక్కడ కూడా కించపరిస్తే మేము ఊరుకోం. ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మేము భారతీయులం అని ధైర్యంగా చెప్పుకుంటాం అనే విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఒక్క విషయం నేను చెప్తున్నానండి, పోలీసు వారు ఈ చిన్న కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్ని రోజులు అవసరమా? స్పష్టంగా చేయలేరా? అంత దమ్ము ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్నది. పోలీసు వ్యవస్థలో ఉన్న టెక్నాలజీ హై అండి. ఎస్పీ గారు చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉందండి మన దగ్గర అని. ఎస్, ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఎస్పీ గారు మా ఏఎస్ఐ గారికి వాకింగ్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ ఎవరు పడిపోయి ఉన్నారని. కానీ ఐజీ గారు ఏం చెప్పారు, 100 ఫోన్ వచ్చిందండి అని చెప్పారు. 101కో ఇది 110కో సంథింగ్ ఇది వర్డ్ అన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం కొంచెం కొదువైనట్టుగా అనిపించింది. కమ్యూనికేషన్ కొంచెం కరెక్ట్ గా లేనట్టుగా అనిపించింది. ఇది వాస్తవం కాదా? కేసులను విచారించేటప్పుడు చాలా స్పష్టంగా జాగ్రత్తగా విచారిస్తారండి, నాకు తెలుసు. కానీ అజయ్ బాబు అన్నని ఎంత త్వరగా విడుదల చేస్తే ప్రభుత్వం మీద క్రైస్తవులకి కొద్దిగా నమ్మకం ఉంటుందండి. పాపం అతనికి భార్య, పిల్లలు, కుటుంబం ఉన్నది. అతను కేవలం క్రైస్తవులు ఈ విధంగా జరుగుతుందని చెప్పాడండి. అది నేరం కాదు. భారతదేశంలో ప్రశ్నించడం నేరం కాదు. ఒకవేళ ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 20 కోట్ల మందిని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారా చెప్పండి? వాళ్ళందరిని తీసుకెళ్లి జైల్లో పెడతారా? అన్ని జైళ్ళల్లో వాళ్ళకి అన్ని వసతులు ఉన్నాయా భారతదేశంలో? అరెస్టులు చేయడం ముఖ్యం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ఫోకస్ పెట్టండి. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఫోకస్ పెట్టండి. ప్రపంచ దేశాలు అభివృద్ధి వైపు పరిగెడుతుంటే భారతదేశంలో నుండి మత రాజకీయాలు చేయడానికి పరిగెడుతుంటారు. ఇది కరెక్ట్ కాదండి, నాకు తెలుసు. ఎందుకంటే భారతీయులు ప్రేమను పంచే వాళ్ళందరూ కూడా, ఇందులో కొంతమంది ఉంటారులేండి, ఏ దేంట్లోనైనా సరే ఏ దేశంలోనైనా కొంతమంది ఉంటారు. వాళ్ళు చేతులు అధికారం వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అది జరిగింది ఇక్కడ, ఇది నిజం. అందువలనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఆయనకి ఇంకొక సెక్షన్ పెట్టారు, ఐటీ ఏది 66 అనుకుంటా, మేబీ ఏదో కానీ ఒక సెక్షన్లో పెట్టారు. అది కూడా ఆయన ఎక్కడ వీడియోలు మార్ఫింగ్ చేశాడండి, టెక్నాలజీని ఎక్కడండి పక్క ద్రోవ పట్టించాడు, పబ్లిక్ లో మాట్లాడాడు ఆయన. ఎస్, ఎంత దారుణం అండి. ఎవరో ఒకరు రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి అప్లికేషన్ ఇచ్చేస్తే ఎమ్మడి కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, ఎమ్మడి అరెస్ట్ చేయడం జరిగింది, వెంటనే రిమాండ్ చేయడం, పోలీసు వారి దగ్గర జడ్జి గారి ముందు రిమాండ్ చేయడం జరిగింది. 7 రోజులు రిమాండ్ జడ్జి గారు విధించారు. అంత ఫాస్ట్ గా అయిపోయిందే. ఇంతకంటే అజయ్ బాబు కంటే దారుణంగా మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారండి. ప్రపంచ శాంతి దూత అయినటువంటి కేఏ పాల్ గారు ఒక మాట చెప్పాడు, నేను ఒక వ్యక్తి మీద పిటిషన్ ఇస్తే ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు అని చెప్పింది అని మాట్లాడాడు. ప్రజాస్వామ్యంలో అందరం సమానమే అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు దయచేసి. మిత్రులారా, క్రైస్తవులారా, నేను ఒక విషయాన్ని క్రైస్తవులు చెప్తున్నాను, వాస్తవం కోసం మనం పోరాడవచ్చు. భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ధైర్యంగా మనం పోరాడవచ్చు. న్యాయ వ్యవస్థని ఒకవేళ మ్యానిపులేట్ చేయలేరేమో కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా వీళ్ళకి అంత సీన్ లేదులే అండి. న్యాయ వ్యవస్థ మీద మనకు చాలా నమ్మకం పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. ఒకవేళ పోలీసు వారు, ఎందుకంటే పై అధికారులకు తల వంచి పై అధికారుల మాటకు లోబడి, ప్రజాప్రతినిధులకు లోబడి ఒకవేళ ఏమైనా కేసు ఒకవేళ పక్కదో పోతుంది అనుకున్నట్లయితే మనం ధైర్యంగా ఉండి న్యాయస్థానంలో పోరాడవచ్చు అనే విషయాన్ని నా క్రైస్తవ జనాంగానికి నేను చెప్తూ ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండమని నేను చెప్తూ ఉన్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తూ ఉన్నాను. భయపడి భారతదేశంలో క్రైస్తవులను భయపెట్టించేసి ఎవరేం చేయలేరు. క్రైస్తవులు ఎప్పుడు కూడా, నేను ఒక విషయం చెప్తాను, భయపడే వాళ్ళు కాదు. చావుకు భయపడరు, ప్రేమను పంచడానికి భయపడరు, తన దేవుడి గురించి ప్రకటించడానికి భయపడరు.
వాళ్ళకి ఎందుకు భయపడరు తెలుసా? దేవుడి యొక్క ఆజ్ఞను వాళ్ళు పాటిస్తారు. దేవునికి ప్రేమకు లోబడి జీవిస్తారు. బైబిల్ అది బోధిస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి నా మంచి మిత్రులారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. కానీ అజయ్ బాబు అన్నని అరెస్ట్ చేయటం చాలా దారుణం. ఆ విధంగా చెప్పుకున్నట్లయితే భారతదేశంలో చాలా మందిని అరెస్ట్ చేయవలసి వస్తుంది. ఆయన మాటలను ఒకవేళ కన్సిడర్ చేసి అరెస్ట్ చేసినట్లయితే ఇంతకంటే ఎక్కువగా మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు అయితే నాయకులు అయితే భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయండి. అప్పుడు సమానత్వం అనేది మీ మాటల్లో స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.